ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ ఢిల్లీ ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్. సో, ఈ ఎయిర్‌పోర్ట్‌లోని మీరు చూస్తున్నారు విమానాలు ఎంత దారుణంగా డ్యామేజ్ అయ్యాయో, అలాగే ఆ గాలి బీభత్సానికి వాహనాలు ఎలా ఢీకొంటూ ఉన్నాయో. సో, ఇది ప్రస్తుతము ఋతుపవనాలు మొదలయ్యాయి. ఋతుపవనాలు ఇంతటి బీభత్సాన్నయితే సృష్టిస్తూ ఉన్నాయి. ఇది గూడా మొత్తం నైరుతి ఋతుపవనాలు ఉత్తరాది ప్రాంతాలన్నింటిని గూడా వణికిస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోన ఒకేసారి ఉన్నట్టుండి అసలు వాతావరణ శాఖ హెచ్చరించే టైం గూడా ఇవ్వకుండా రావడంతోని. అంటే ఆల్‌మోస్ట్ ముందరే ఇవ్వాలి. బట్ ఈ ఎయిర్‌పోర్ట్‌కి మాత్రము ఎలాంటి హెచ్చరికలనేవి రాలేదు. అందుకే మేము చాలా అసలు అప్రమత్తంగా లేము. చాలా నార్మల్‌గా ఉన్నాము. సో, ఇలాంటి టైంలోనే ఒకేసారి ఈదురుగాలులతో కూడిన వర్షం అనేది రావడం వలన ట్రాక్ మీద ఉన్న అసలు ఆ ఫ్లైట్స్ అన్నీ గూడాను ఒకదానికొకటి అతలాకుతలమైన పరిస్థితి కనిపించింది. అలాగే అక్కడ రన్‌వే మీద ఉండే వాహనాలు ఏవైతే ఉంటాయో అంటే ఈ సిగ్నల్స్ ఇవ్వడానికి అలాగే రన్‌వే పైన ఉన్న స్టాఫ్ దానికి సంబంధించిన అంటే గూడ్స్‌ని తీసుకెళ్ళేవి. సో, ఇవన్నీ గూడా వాహనాలు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. మొత్తం ఆ లేన్ మొత్తం. సో, ఇలా లేన్స్‌లో ఉన్న వాహనాలన్నీ కూడా ఒకదానికొకటి ఢీకొంటూ విమానాల్ని కూడా ఢీకొట్టడం జరిగింది. సో, అట్లా ఢీకొట్టడంతోని దాదాపు 3 విమానాలకి పూర్తి స్థాయిలోన డ్యామేజ్ జరిగింది అనైతే ఇక్కడ మనకి అసలు ఈ వీడియోలో చూస్తేనే తెలుస్తుంది ఎంత భారీ నష్టం జరిగింది అనేది. ఇదంతా గూడా అసలు కళ్ళు మూసుకొని తెరిచే లోపే జరిగిపోయింది. ఇది కూడా సాయంత్రం రాత్రి టైంలోన జరగడం వలన అసలక్కడ ఎలాంటి చర్యలు గూడా తీసుకోలేకపోయారు అక్కడి సిబ్బంది. ముఖ్యంగా వాతావరణ శాఖ నుంచి అలాగే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన వాళ్ళ నుంచి గూడాను ఎలాంటి అలర్ట్ అనేది రాకపోవడంతోని ఈ నష్టం అనేది చవిచూడాల్సొచ్చింది. రన్‌వేపై ఉన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలెళ్లి వాటికి గుద్దుకోవడం వలన పూర్తిగా డ్యామేజ్ జరిగింది అనైతే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, దీనివల్ల ఏంటంటే ముఖ్యంగాను గాలికి రన్‌వేపై దూసుకుపోతుండగా వాటిని ఆపడానికి గ్రౌండ్ స్టాఫ్ గూడా ట్రై చేశారు. సో, వాటిని ట్రై చేసినా గూడా ఎంత ట్రై చేసినా గూడా అది చాలా భారీ రిస్క్. ట్రై చేసిన వాళ్ళకి గూడా ప్రమాదం వచ్చి అంటే వాహనాలే ఎగిరిపోయి ఎళ్ళిపోతున్నాయనంటే ఇంక మనుషులైతే కొడితే చాలా దూరం కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి పడతారు. సో, అంతటి ఎదురుగాలులు వీయడం వలన వాళ్ళు వెళ్ళడానికి కూడా రిస్క్ చేయలేకపోయారు. ఆ రిస్క్ చేయకపోవడం వల్లనే విమానాలనేవి డ్యామేజ్ జరిగినియి. లేదు అననంటే మనుషులకి ఖచ్చితంగా విమానాలతో పాటు మనుషులు గూడా ఇక్కడ దీనిలోని మనం అంటే ప్రాణ నష్టం గూడా తీవ్ర స్థాయిలో జరిగుండేది. మొత్తానికి ఇది టెర్మినల్ 2లో జరిగింది. కేవలం సెకండ్లలోనే ఈ వాహనాలు దూసుకెళ్లడంతోనే విమానాలన్నీ గూడా అంటే ఇంచుమించు 3 విమానాలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. అయితే ఇంతటి గాలులు వీచినప్పటికీ గూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాశ్రయం ఆపరేటర్‌కి గాని, అలాగే విమానయాన సంస్థలకు గాని ఎలాంటి హెచ్చరికలు రాకపోవడంతోని ఈ నష్టాన్నయితే చవిచూడాల్సి వచ్చింది. మొత్తానికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అనైతే ఇక్కడ చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ గూడా ముందరే ఋతుపవనాలు వస్తున్నాయని అంటేనే ముందుగానే ఇట్లాంటి వాటికంటే సముద్ర మార్గాలు గాని, వాయు మార్గాలు గాని నార్మల్‌గా మన పబ్లిక్‌కి గాని రకరకాల హెచ్చరికలనేవి జారీ చేస్తూ ఉంటారు. వాటి ప్రకారమే మనం ఇన్ టైమ్‌లో ఇంటికెళ్ళిపోవడం, ఇన్ టైమ్‌లో టేక్ ఆఫ్ అనేది ఇట్లాంటివన్నీ గూడా పెట్టుకుంటారు. సో, వాళ్ళ స్కెడ్యూల్స్ అన్నీ గూడా ఉంటాయి. లేదు అనంటే విమానాలనైనా, రైళ్ళనైనా వేటినైనా గూడా రద్దు చేసేసుకుంటూ ఉంటాం. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది రాకపోవడం వలన సడెన్‌గా ఒకేసారి ఈదురుగాలులు అలాగే వర్షం విపరీతంగా వచ్చేయడం వలన ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. అలాగే భారీ నష్టం గూడాను. 3 విమానాలు దెబ్బతిన్నాయనంటే అది మామూలు నష్టం కాదు. ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటి అనంటే మనుషులు ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఏమాత్రం రిస్క్ జేయడానికి ఎవరైనా వెళ్లారు అనన్నా, లేదు రన్‌వే మీద ఎవరైనా స్టాఫ్ ఆ టైంలో ఉన్నారు అనన్నా, లేదు టేక్ ఆఫ్ అవుతూ ఉండగా అంటే ఖచ్చితంగా దాని మీద ప్యాసింజర్స్ ఉంటారు. రన్‌వే మీద వెహికల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, ఇంకా అంతకు మించిన భారీ నష్టం జరిగేది. సో, ఈ విషయంలోనే అప్రమత్తంగా లేదు అనేది ఇప్పుడు ఇక్కడ వైరల్ అవుతోంది. దీని మీద రకరకాల ఆరోపణలైతే వస్తూ ఉన్నాయి. సో, మీరు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఎంత భారీ స్థాయిలోన ఈ ఋతుపవనాలనేవి వస్తూ ఉన్నాయని. సో, ఇవి ఋతుపవనాలు ఈసారి చాలా గట్టిగా తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ గూడా చెబుతూ ఉంది. సో, ఇది కేవలం అక్కడ మాత్రమే గాదు. ఇటు తెలుగు రాష్ట్రాల్ని గూడా కమ్ముకునే అవకాశాలున్నాయి. సో, ప్రతి ఒక్కరు గూడా ఋతుపవనాల సమయంలోని అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అంటే గట్టిగా ఏవైనా ఎదురుగాలులు లాంటివి వచ్చినా భారీ వర్షం ఒకేసారి పడుతున్నట్టుగా ఉన్న పక్కకు ఆగడము, కరెంట్ పోల్స్‌ని టచ్ చేయకుండా ఉండడము, గుంతల్లాంటివి ఉన్న ప్రదేశాల దగ్గర జాగ్రత్తగా వెళ్ళడము, అప్రమత్తంగా ఉండడం మంచిది.